వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నా షోకి చాలా స్పెషల్ గెస్టులు రాబోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం పెళ్ళయిన తర్వాత స్క్రీన్ ముందుకు భార్య భర్తలు ఎలా ఉంటారు రియల్ లైఫ్లో సెలబ్రిటీస్ అనే వాళ్ళు తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ ఇంటర్వ్యూ అన్నమాట. వాళ్ళు ఎవరో కాదండి, ఒక కొరియోగ్రాఫర్ అండ్ ఒక సింగర్. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ అండ్ గ్రేట్ సింగర్ ప్రణవి గారు. నువ్వంటే పాడి పాడి చేస్తానే నీవెంటే పాడి పాడి. రఘు మాస్టర్ అండ్ ప్రణవి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ప్రణవి గారు పాడిన పాటకి ఈ రోజు మీరు ఇక్కడ కొరియోగ్రాఫ్ చేయడం చాలా బాగుంది. సో ప్రణవి గారు ఎన్ని మార్క్స్ వేద్దాం మాస్టర్ కి? చించేద్దాం పేపర్లు తరుణ్ మాస్టర్ వేసినట్టు. సూపర్. సో చాలా ఇయర్స్ తర్వాత ఇద్దరు మీడియా ముందుకి స్క్రీన్ ముందుకు వచ్చారు కాబట్టి చాలా చాలా విశేషాలు షేర్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రఘు మాస్టర్ అంటే అప్పుడప్పుడు కనిపిస్తారు కాబట్టి మాకు ఇండస్ట్రీలో ఏదో ఒకటి తెలుస్తుంది ఆయన గురించి న్యూస్. బట్ ప్రణవి గారు అన్ని సూపర్ డూపర్ హిట్స్ పాడిన ప్రణవి గారు ఒక్కసారిగా సింగింగ్ ఆపేశారు, ఇండస్ట్రీలోకి రావటం మానేశారు, ఎక్కడ కనిపించడం మానేశారు. కంప్లీట్గా ఒక హౌస్ వైఫ్గా, ఒక అమ్మగా, ఒక కోడలుగా అలా ఇంట్లో ఉండిపోయారు 4 గోడల మధ్య. ఎందుకు అంటే ఏమని చెప్తారు? చాలా హ్యాపీగా ఉండిపోయానని చెప్తాను. ఇట్ ఈస్ మై ఓన్ చాయిస్. అంటే నేను చాలా మందిని చూసాను, నా ఫ్రెండ్స్ అయినా లేకపోతే వేరే సెలబ్రిటీస్ అయినా ఎవరైనా సరే, పిల్లలు పుట్టాక అఫ్ కోర్స్ కెరీర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ ఉమెన్, ఎస్పెషల్లీ ఉమెన్. తన ఇండివిజువాలిటీ, సెల్ఫ్ సస్టైనబిలిటీ, సెల్ఫ్గా నుంచోవడం అది ఉండాలి. అది ఒక కాన్ఫిడెన్స్ బూస్ట్ కూడా ఇస్తుంది. బట్ నా మటుకు నాకు వాళ్ళు ఎంత బాధపడ్డారు పిల్లలతో లేకుండా, వాళ్ళ చైల్డ్హుడ్ అంతా ఎంత మిస్ అయిపోయింది అది నేను చూసాను. అండ్ పర్సనల్ గా ఐ హ్యాడ్ ఎ వెరీ గ్రేట్ చైల్డ్హుడ్. చాలా ఆనందంగా పెరిగాం మేము, ఆడుతూ పాడుతూ మంచిగా పెరిగాం మేము. అలాంటి చైల్డ్హుడ్ మా అమ్మాయికి ఇద్దామని మేము అనుకున్నాము. సో రఘు ఎలాగో సంపాదించాలి కాబట్టి వాళ్ళు చూసుకోవాలి కాబట్టి నేను హ్యాపీగా మా అమ్మాయితో ఉన్నానండి. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చి పాడుతున్నాను నేను. అంతేనా? సో అంటే నేను పాత ఆర్టిస్టులను చాలా మంది ఇంటర్వ్యూస్ చేశాను. వాళ్ళు చెప్తుంటే వినేవాళ్ళం మేము. పెళ్ళైన తర్వాత మా వారు రిస్ట్రిక్షన్స్ పెట్టారు, ఇంకా సినిమాల్లో చేయకూడదు, సినిమాలోకి రాకూడదు, సినిమా మనిషి అనిపించుకోకూడదు, నువ్వు ఇంటికి మాత్రమే పరిమితం అవ్వాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఒక భార్యగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే విన్నాం ఆ రోజుల్లో. బట్ నెక్స్ట్ జనరేషన్ చూస్తే పెళ్లికి అసలుకి వర్క్కి సంబంధమే లేదు, పెళ్లి చేసుకున్న నెక్స్ట్ డే కూడా వర్క్ చేస్తున్నారు ఇప్పుడు. అలాంటిది మాస్టర్ మీరేమన్నా రిస్ట్రిక్షన్స్ పెట్టారా ప్రణవి గారికి? అట్లా అసలు 1% కూడా పెట్టండి. ఎందుకనంటే చాలా ఇష్టం సింగింగ్, వీళ్ళ ఫీల్డ్ అంటే కూడా. పాటలు అంటే ఇష్టం. పాటలు అంటే బేసిక్ గా చిన్నప్పటి నుంచి మా నరనరాల్లో కూడా పాటలు అంటే అలా ఇమిడిపోయాయి. ఇష్టం కంటే ఎక్కువ హీ రెస్పెక్ట్స్ దట్ ప్రొఫెషన్. ఒకటైతే నేను అంటే ఐ డోంట్ రికమెండ్, నేను ఎక్కడికి నాకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా నేను చెప్పలేనేమో కానీ, బట్ తనకు వచ్చిన వర్క్ తను నాకు ఎప్పుడన్నా చెప్పి ఇట్లా నేను రికార్డింగ్కి వెళ్తున్నాను అని చెప్పిందంటే మటుకు హ్యాపీగా నేనే వెళ్ళి డ్రాప్ చేసి పిక్ చేసుకుని వస్తాను. అది ఏ టైం అయినా. సో నా షూటింగ్ మాక్సిమం లేని టైంలో తనని డ్రాపింగ్ కానీ పికప్ కానీ నేనే చేసుకుంటాను. అండ్ వెళ్ళంగానే ఏం పాడాను ఏంటి అని మళ్ళీ వచ్చేటప్పుడు వినిపిస్తుంది. సో నాకు అసలు ప్రాబ్లమే లేదు, అసలు అట్లాంటి ఆలోచనే లేదు ఫస్ట్. సో ప్రణవి గారు పాడిన పాటలలో మీకు బాగా నచ్చిన పాట అంటే ఏమని చెప్తారు? నాకు ఎవర్ గ్రీన్ తనది కొరియోగ్రాఫ్ చేసి నేనే కొరియోగ్రాఫ్ చేశాను. కరెక్ట్ పాడిన పాటకి తను పాడిన పాటకి కోఇన్సిడెన్స్ అది. ఇప్పుడు ప్రణవి గారు పాడతారు, మీరు కొరియోగ్రఫీ చేయాలి. అది మెలోడీ సాంగ్, అది స్లో మోషన్ సాంగ్. అది స్లో మోషన్ లోనే ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ వస్తాయి. గుసగుసలాడే అని నానిగారిది జెంటిల్మెన్ సినిమా, గుసగుసలాడే అని. అండ్ ఆ సాంగ్ తోటి ఇంకో 10 days లో నా మ్యారేజ్ ఉంది దీంతో. అండ్ ఆ రోజే లాస్ట్ షూటింగ్. సినిమాలో కూడా షూటింగ్ వైజ్ గా ఆ పాటే లాస్ట్. అండ్ ఫస్ట్ కార్డ్ నాన్నగారికి ఇవ్వడం జరిగింది అక్కడే స్పాట్ లో. సో ఎందుకంటే ఆ తర్వాత పెళ్లి కొడుకు చేస్తారు, తర్వాత ఇంట్లో ఉండాలి, బయటకు వెళ్ళకూడదు, సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి అదే లాస్ట్ అనమాట. అండ్ దట్ వాజ్ మై మెమరబుల్. ఎందుకంటే
గుర్తుండిపోతుంది కదా, అది ముద్రలాగా. ఉమ్, ఉమ్, ఉమ్. సో ఆ ముద్రలాగా గుర్తుండిపోయేది ఏంటంటే అది కోఇన్సిడెన్స్, అది పర్ఫెక్ట్ కోఇన్సిడెన్స్ అది. సో అది నాకు చాలా ఇష్టం ఆ పాట. అండ్ అఫ్ కోర్స్ నేను చాలా మంది పాటలు వింటూ ఉంటాను. అండ్ ఇప్పుడు షూటింగ్స్ జరిగేటప్పుడు డైరెక్టర్స్ పిలిచి పాట ఇచ్చేటప్పుడు ముందు సింగర్స్ చాలా మంది వింటుంటాను, అందరిది వింటుంటాను, అందరిది బాగుంటాయి. అండ్ ప్రణవిది నాకు ఎక్కువగా ఇష్టం, అంటే తన మెలోడీ ఎక్కువ ఇష్టం నాకు. ఓకే. తనతోటి యూనో మెలోడీ సాంగ్స్ లో అసలు క్వీన్ అనాలి, సారీ. అంతేనా? ఉమ్. అంటే ఆ పాడుతుంటే సెన్సిటివ్నెస్, టెండర్నెస్ ఉంటుంది వాయిస్ లో, ఓకే. అది చాలా బాగా ఇష్టం. బట్ రియల్ లైఫ్ లో అంత మెలోడీ ఉందా ఇంట్లో? మెలోడీ ఉంటది, ఎందుకంటే కాదు మెలోడీ ఉంటది 100%. ఆ వాయిస్ లో ఎంత మెలోడీ ఉందో ఆ, ఇంట్లో చెప్పు. కూడా సౌండింగ్ లో మెలోడీ ఉంటది. అది చాలా మెలోడియస్ ఉంటుంది. అంటే ఒకసారి చిన్న చిన్నగా వాయిస్ ఎక్కువ వినపడేది తందే ఇంట్లో. ఓకే. వినపడికి ఎందుకు అరుస్తావు అని అంటే, నా వాయిస్ ఇదే అని అంటే, అరే అవును. ఇది ఇంట్లో ఎట్లా అరుస్తారు ప్రణవి గారు? ఏం చెయ్యడు నేను basic గా చాలానే విన్నాను. ఫస్ట్ బుజ్జి, ఆ, నెక్స్ట్ రేయ్. ఫస్ట్ మర్యాదగా చెప్తానండి, వినిపించుకోడు. ఆ ఫోన్ చూసుకుంటూ ఏదో చూసుకుంటూ ఉంటాడు. ఓకే. అరే పక్కన ఉన్నా కదా, నాతో మాట్లాడు కదా, అందులో ఏం చూస్తావు అంట. నేను ఆ, అంటే, ఒరేయ్ అంటాను. అంటే ఎందుకు అరుస్తావు పొట్టి అంటే, నువ్వు నన్ను రెచ్చగొట్టేసి మళ్ళీ అరుస్తున్నాను, మళ్ళీ నా మీదే అంట. ఓకే. చాలా బాగుంటుందండి మా ఇంట్లో. అంతేనా? ఆ, సో మీరు పొట్టి అంటారా? అవునవును. ఆమె పొట్టేని ఎవరు చెప్పాడు అసలు మీకు? ఈ అంగుళం పొట్టున్నా పొట్టే కదా. అంతేనా? అది ఎవరు నాన్నగారి డైలాగ్, ఉమ్. అంగుళం పొట్టున్నా పొట్టే కదా. ఓకే. తనకి ఇష్టమైన సాంగ్ జెంటిల్మెన్. ఆ, ఇప్పటికి మా ప్రణవి గారి వాయిస్ అలానే ఉందని మేము అనుకుంటున్నాం, పడతారు అదే. మా ఆడియన్స్ కోసం. థ్యాంక్ యూ. గుసగుసలాడే పదనిసలేవో తొలి వలపేమో బహుశా ఏదో జరుగుతోంది, అదే ఆనందంలో అదే తెలియని అలజడి 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 వావ్. అలజడి అలజడి అలజడి. వా, ఒక్కసారి టెండర్నెస్ అసలు పోదు. ఒక్కసారిగా మారిపోతుంది. ఆ. అదే ఇంట్లో కోవేసలాగా టంగా నడుస్తాం. ఇప్పుడేమో. నేనే కార్లో ఎన్నిసార్లు వినుంటాను ఈ సాంగ్, అవునా? అంత అద్భుతంగా ఉంటుంది. Thank you. ఉమ్. కానీ ఇంత మంచి సింగర్ ని మేము మిస్ అయ్యామండి అసలుకి ఇన్ని సంవత్సరాలు. Thank you లేకపోతే అండి. ఇప్పటికల్లా మీ ఖాతాలో ఒక 1000 పైన పాటలు ఉండేవి కదా. ఆ, ఉమ్. ఉండండి. చాలా తక్కువ పాటలు పాడారు, ఎంత మంచి వాయిస్ పెట్టుకొని మీరు. అంటే సెలెక్ట్ చేసుకోవడం అలా ఉంటుందా, ఏదంటే ఆ సాంగ్ పాడరా, లేకపోతే ఏంటి అసలు? అలా ఏం లేదండి. అంటే నేను బేసిక్ గా ఎప్పుడు ఎవరిని నేను పాడతాను, నేను సింగర్ ని అని ఎప్పుడు వెళ్ళి సీడీ ఇవ్వడము లేకపోతే పరిచయం అలా ఎప్పుడు నేను చేయలేదు. ఏ పాట వచ్చినా లేకపోతే ఏ జింగిల్ అయినా సీరియల్ పాట అయినా ఏదైనా నాకు ఫోన్ వచ్చి మీరు రండి అంటే ఏది వదులుకోకుండా వెళ్ళి పాడొస్తాను నేను. పాడుతుంది. అలానే సరదాగా ఒక 4 పాడుస్తాను. నంది అవార్డులు తెచ్చుకుంది సీరియల్ పాటలకు. ఉమ్. సినిమా కూడా వచ్చింది ఆ, బుజ్జి. సో ఎప్పుడు వెళ్ళలేదు సార్ నేను. నా దగ్గరకు వచ్చినా పాడాను. ఒకవేళ నేను రికార్డింగ్కి వెళ్ళి ఈ పాట నా వాయిస్ కంటే వేరే వాళ్ళకి చాలా బాగుంటుంది అంటే ఎన్హాన్స్ అవుతుంది ఈ పాట. ఇప్పుడు ఏ పాట అయినా చాలా కష్టపడి చేస్తారు సార్, అవును. చిన్న సినిమానా పెద్ద సినిమానా అవన్నీ పక్కన పెడితే ఆల్బమ్ ప్రాణం కదా. అంతే కష్టంగా చేస్తారు. ఇట్ ఈస్ లైక్ దేర్ బేబీ. Hmm. సో నేనెవరిని మధ్యలో వెళ్ళి ఆ పాట పాడు చేయడానికి, ఇప్పుడు వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం ఉండొచ్చు, Hmm. బట్ వేరే వాళ్ళు పాడితే పాట ఇంకా బాగుంటుందేమో కదా. ఓకే. సో అలా వదిలేసిన పాటలు చాలా ఉన్నాయి. అది ఏంటంటే నేనే వేరే సింగర్ తో మాట్లాడి కోఆర్డినేట్ చేసి కూర్చుని ఓకే. రికార్డ్ చేసి పంపిస్తాను. ఓ, ఇలా కూడా ఉందా ప్రణవి గారు మీ లైఫ్ లో? నాకు ఇష్టం సార్, అంటే ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ మ్యూజిక్. బేసికల్లీ నేనే పాడేయాలి నాకే కావాలి అనకుండా ఈ పాట బాగుంటుంది అన్న ఒక ఎంతూజియాజం నాలో చాలా ఎక్కువ. అలా పోయిన పాటలు చాలా ఉన్నాయి. అలా వచ్చి నేను సింగర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చారా, లేకపోతే యాక్సిడెంటల్ గా అయిపోయారా? యాక్సిడెంటల్ గా అయ్యాను నేను. ఆ. యాక్చువల్గా నాకు సింగింగ్ ఇష్టం లేదు. అంటే చిన్నప్పుడు నాకు అసలు నాకు అసలు నచ్చదు సింగింగ్ చిన్నప్పుడు. ఆ,
మా అమ్మ కొంచెం ఊరుకో గాడ్స్ గిఫ్ట్ అలా చేయకూడదు అదేదో ఉంటుంది సార్ ఒకటి శంకరాచార్యులు గారిది మొన్ననే మా మామయ్య గారు చెప్పారు. అంటే ఇన్నేళ్ల తర్వాత వాళ్ళు చెప్తే గానీ దాని ఎసెన్స్ నాకు అర్థం కాలేదు. పాడుతున్నాను ఒక్కసారి పాటల్లోకి వచ్చాక దాని గురించి ప్యాషనేట్ గా ఫీల్ అయ్యి నేను చదువుదాం అనుకున్న చదువు వదిలేసి బిఏ మ్యూజిక్ చేశాను నేను. అంత ప్యాషన్ పెరిగిపోయింది ఇష్టం లేని స్టేజ్ లోంచి. గాడ్ బ్లెస్ సార్ మా ఫస్ట్ గురు హేమవతి గారు, ఆవిడ వల్ల నేను సింగింగ్ లోకి వచ్చానండి. ఆవిడ వల్ల నాకు ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దలు పెట్టి మరి నేర్పించారు ఆవిడ. సో ఆవిడ వల్ల నాకు ఒక ప్యాషన్ క్రియేట్ అయింది అనమాట. వచ్చాక ఓకే, బట్ ఆయన అన్నట్టు గాడ్ మనకి ఇచ్చిన ఒక గిఫ్ట్ ని ఖచ్చితంగా నలుగురికి పంచాలి, ఖచ్చితంగా నలుగురికి తెలియాలి. అది మనలో కంటైన్ అయిపోయేది కాదు. మొన్న నాకు చెప్తే గానీ తెలియలేదు అది. సో నౌ ఐఎమ్ మోర్ ప్యాషనేట్ అబౌట్ సింగింగ్. ఓకే. సో రాగానే ఫస్ట్ సాంగ్ అంటే సినిమాది ఫస్ట్ లారెన్స్ గారిది ఒక సినిమా జరిగి ఆగిపోయింది, కళ్యాణి మలిక్ సార్ మ్యూజిక్. అందులో పాడాను నేను ఒక పాట. ఓకే. విఎన్ ఆదిత్య సార్ పరిచయం చేశారు. నేను డబ్బింగ్ చెప్తూ మా గురువు గారు చంపేస్తారు వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన వల్ల ఇంకా బాగా పాడడం నేర్చుకున్నా నేను. ఓకే. సో మా గురుగారు చంపేస్తారని బయట కూర్చుని అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. ప్రాక్టీస్ చేసుకుంటుంటే విని 2 పాటలు రికార్డ్ చేసి ఆయనకు పంపించారు. ఆయన పాడిచ్చారు. బట్ అన్ఫార్చునేట్లీ సినిమా ఆగిపోయింది. తర్వాత ఆంధ్రుడు కదా బుజ్జి గోపిచంద్ గారు అందులో 2 బిట్ సాంగ్స్ పాడించారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిపురాంబికే అది ఇంకొకటి. అది నా ఫస్ట్ సార్. తర్వాత కృష్ణ చైతన్య సింగర్ తెలుసు కదా, ఆ అబ్బాయి నన్ను కోరస్ కి పిలిచాడు కీరవాణి సార్ దగ్గర. ఒకళ్ళు తక్కువైపోతున్నారు రావే పాడాలి అంటే, ఓకే నాకేంటి వెళ్ళి పాడేయడం, సరే వస్తా అని పాడడానికి వెళ్ళా. అక్కడ సార్ విని నా చేత శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ పాడించారు శ్రీరామ్ దాస్. అది కూడా ట్రాకే యాక్చువల్లీ. తర్వాత లేటర్ ఆన్ బాగుంది అని ఉంచేశారు. వావ్. సో మా కోసం అంత మంచి సాంగ్ తప్పకుండా సార్. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శీషతల్ప సుఖ నిత్రిత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ ప్రియ గుహ వినివేదిత పద రామ శబరి దత్త ఫలాసెన రామ హనుమత్ సేవిత నిజ పద రామ సీతా ప్రాణాధారక రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ. వావ్. సో ఈ సాంగ్ తర్వాత వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏమని చెప్తారు మీ లైఫ్ లో? లైఫ్ మార్చేసింది సాంగ్. అసలు ఆ పాటలకి ఈ పాటలకి సంబంధమే లేదు. కమర్షియల్. మళ్ళా నేను అదే అంటాను, ఇంటర్వ్యూ చూసాను అట్లీస్ట్ మళ్ళీ ఒకసారి కిరణ్ సార్ మళ్ళీ ఏమన్నా పిలుస్తారేమో. సో ఈ ఇంటర్వ్యూ తర్వాత ప్రణవి గారు ఆపకుండా సాంగ్స్ పాడతారు, నీ ఫోన్ కూడా తీయనంత బిజీ అయిపోతారు. అలా ఉంటే నాకు చాలా ఇష్టం. అస్సలు హ్యాపీగా అలా నీ కారణం వేసుకొని వెళ్ళిపోయి పాడేసుకుంటే హ్యాపీగా ఎంత టైం అయినా స్పెండ్ చేయాలి. సో ప్రణవి గారు యాక్చువల్ గా సింగింగ్ అంటే మనం ఏ ఫీల్డ్ లో అయినా కానీ మనం ఆ పని చేయకపోతే ఆటోమేటిక్ గా ఆ పని మీద ఉన్న కొంత పోతుంది, ఇంట్రెస్ట్ పోతుంది. అండ్ ఎస్పెషల్లీ సింగర్స్ కి వాయిస్ కూడా పోతుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండదు, ఇంకా ఫ్యామిలీ లైఫ్, ఇంకా ఎంతసేపు ఉన్నా కానీ అదిగో ఆ కూర ఈ తాలింపు క్యారేజ్ పెట్టు స్కూల్కి ఇదే ఉంటుంది. అలాంటిది మీరు 5 years మీ వాయిస్ వింటుంటే నాకు ఎక్కడ కూడా మీరు కొంచెం కూడా ప్రాక్టీస్ మిస్ అవ్వకుండా డైలీ ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఐ లాస్ట్ మై వాయిస్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. 2.5 years పాడడానికి రాలే.
కదా బుజ్జి. ఎందుకు అంటే ఫర్ ఎవర్ పాడను అనుకున్నా నేను. హార్మోనల్ ఆ imbalance ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అంటే ఇష్యూ అందరికీ కాదు వస్తుంది. కానీ. నాకు గొంతు మీద పడి 2.5 years అసలు పాడలేకపోయాను. ఆ, ఆ కారణంతో కూడా నేను రికార్డింగ్స్ పాడలేదు. ఓకే. బికాస్ ఐ కుడెంట్ సింగ్. వాట్ విల్ ఐ సింగ్? అక్కడికి వెళ్ళి శృతిలోనే రావట్లేదు, సాపసాలు కూడా రావట్లేదు, ఏం పాడతాను నేను? 2.5 years తర్వాత కాదు ఇట్లా కాదు, మనం సినిమాల్లో పాడేమో పాడలేదా, ఇంకో చోట పాడేమో పాడలేదు, అవన్నీ పక్కన పెడితే కూతురు కనీసం పాడుకునేటప్పుడు జోలపాట అన్న పాడుకోవాలి కదా, వేస్ట్ బతుకు అందుకని నేను 3.5 ఏళ్ళు చాలా కష్టపడ్డానండి. ఓకే. చాలా కష్టపడి ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేశాక- చేసింది డైలీ నైట్ వాళ్ళ అమ్మ పాట పాడితే కానీ పడుకోదు. ఓకే. ఆ, అమ్మ పాడే అసలు జోలపాట. అంటే అన్ని కీర్తనలని అవని ఇవని నాకు అంటే పర్ఫెక్ట్ వర్డింగ్ తెలీదు, అన్ని రకాలు పాడి వినిపిస్తుంటది. ఇప్పుడు నేనే సడన్ గా బెడ్రూమ్లోకి ఎంట్రీ ఇచ్చానంటే ఆ నైట్ టైము ఒక వారానికి ఒకసారి కొత్త పాట ఉంటూ ఉంటది. ఉమ్, ఇదేంటి ఇది పాట మార్చేవని అంటే ఇప్పుడు ఇది ఇష్టపడుతుందిరా అందుకే ఇది పాడుతున్నాను. ఇప్పుడు మేము కేపాప్ ఫేజ్ లో ఉన్నాం మేము. అంటే కొరియన్ దాకా బాలమురళి కృష్ణ గారు, ఓకే. ఇప్పుడు మేము కేపాప్ ఫేజ్ లో ఉన్నాం. కొరియన్ బ్యాండ్. ఓకే. పాపకి డైలీ ఒక సాంగ్ నేర్పించేవాళ్ళు. అన్ని వినిపించామండి మేము. మైకేల్ జాక్సన్ దగ్గర నుంచి అన్ని వినిపించాం. షీ లవ్స్ ఎవ్రీథింగ్, షీ లిసన్స్ టు అయ్యో ఎవ్రీథింగ్. అసలు డాన్స్ చాలా కానీ ఇష్టం. సింగింగ్ కానీ అది ఇష్టపడుతుంది. ఓకే. చాలా రోడ్ మీద వెళ్తుంటే ర్యాండమ్ గా ఇదిగో అంటే డాన్సర్ అవుతుంది తెలుసా అంటుంది. పాప? పాప. సో మీరు కష్టపడి పాటలు నేర్పిస్తే వాళ్ళ నాన్నకి ఇష్టమైన ఇష్టమైంది. నేను డాన్సర్ అవుతాను తెలుసా అప్పటికి అంటుంది. సమ్మర్ హాలిడేస్ వస్తే లాస్ట్ ఇయర్ ఒక తెలిసిన అసిస్టెంట్ వాళ్ళ డాన్స్ క్లాస్ కి తీసుకెళ్ళాం. సరదాగా చేస్తుంది. అసలు స్కూల్లో నుంచే మంచి పేరు దానికి డాన్స్ లో. అంటే ఎవరు బిడ్డ? వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తుంటది. మీరు చూడండి ఒకసారి, దానికి కోఆర్డినేషన్ ఉండదు. ఏంటి అది, మీ నాన్నంత బాధేస్తాడు, నువ్వేంటి ఇలాగా. అంటే పర్ఫెక్ట్లీ ఈ టైం నాకు తెలిసి ఓకే. 5 years కన్నా కూడా 6-7 years లో స్టార్ట్ చేస్తే చాలా తొందరగా కూర్చుండిపోద్ది. ఓకే. ఎందుకంటే 5 years ముందు నలుగురు పిల్లలతో డాన్స్ చేస్తూ ఒక చైల్డ్హుడ్ ఎంజాయ్ చేస్తారు. బట్ 5+ తర్వాత నుంచి ఇంకా 9 వచ్చేటప్పటికి వాళ్ళు గట్టిగా స్టేజ్ ఫియర్నెస్ పోతుంది ఫస్ట్. అన్ని వచ్చేస్తాయి. నేను చెప్తాగా, నా డాన్స్ నేను చెప్తాగా, ఇంతే ఇంతే ఇంతే, ఇంతకు మించాలి. శ్రద్ధ ఏదైనా చేద్దాం చేద్దాం అంటారు. అంటే టీజ్ ఇంతే కదా dance. వాళ్ళ అమ్మమ్మను అన్నం పెట్టేటప్పుడు కూడా టీజ్ చేస్తుంటది. ఓకే. ఇక్కడి నుంచి అక్కడ వరకు పరిగెత్తి వెళ్ళి ఇల్లు ఆడి చూపిస్తుంటది. ఏంటి చాలా అది మంచి great dancer. ఓకే. సో అసలు యాక్చువల్ గా డార్లింగ్ మా ప్రణవి ఉంటే కొంచెం భయపడతావు కదా నువ్వు మాట్లాడటానికి. నేనే భయపడతానండి, అంత సీన్ ఏం లేదు. ఇప్పుడు వరకు అందరూ అలా 10 నిమిషాలు మీరు అనుకుంటారు. చూసిన ఇంటర్వ్యూ ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్. ఇప్పుడు చూస్తారు. అనుకుంటారు కానీ అంత సీన్ ఏం లేదు. లాస్ట్ కి తను ఏం చెప్తే అదే. అంతేనా? టామ్ అండ్ జెర్రీ ఎలా ఉంటారు అలా ఉంటారు వీళ్ళు. సేమ్ వర్డ్ వాళ్ళ అమ్మ కూడా అదే వాడుతుంది. ఆ, ఇద్దరు టామ్ అండ్ జెర్రీ అసలు. ఎందుకు చేసుకున్నారు ఫ్రెండ్స్ లాగా ఉంటే సరిపోయే, చచ్చిపోతున్నాం కొట్టుకుంటారు, ఎందుకు పోనీ పైకి వెళ్ళో బయటికి పోయి కొట్టుకోండి ఇంట్లో వద్దంటారు. ఆ? కానీ ఏ మాటకు ఆ మాట. అంటే బేసిక్ గా మాస్టర్. Hmm. సో మా డాన్సర్స్ ని వాళ్ళని కమాండ్ చేసి 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 ప్రతిరోజు Hmm. అంటే మన అండర్ లో మనకి ఏం కావాలో మనం డైరెక్ట్ చేయించుకుంటున్నప్పుడు మన డాన్సర్లను నువ్వు ఇట్రా నువ్వు ఇట్రా నువ్వు ఇట్రా ఇది చెప్పి 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 ఆ కమాండింగ్ నెస్సే మనదే గెలవాలనుకుంటాం. Okay, okay. అది అలవాటు. ఇప్పుడు కొన్నిసార్లు లైవ్ గా షూటింగ్స్ ఉన్నప్పుడు రెడీ 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 షార్ట్ రెడీ రెడీ అంటూ ఉంటాను కదా, ఇంటికి వచ్చి రెడీ రెడీ ఆ వర్డ్ రెడీ రెడీ. బుజ్జి అన్నం పెట్టాలంటే రెడీ రెడీ. కానీ మీ ఇద్దరిని చూసిన తర్వాత ఇండస్ట్రీలో చాలా మంది పెళ్లి చేసుకోకూడదు అనుకున్న వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవాలి వద్దు అనుకున్నారు. మీ ఇద్దరిని చూసి స్టార్టింగ్ లో ఏదో చెప్పేదాన్ని కానీ చేసుకుని చాలా బాగుంటుందని. మీకు మీకు ఇక్కడ ఫిక్స్ అయితే అన్ని చూసుకుంటా అనుకుంటా అప్పుడు చేసుకుంటాము, అప్పుడు చేసుకోండి. నేను చాలా ఇమ్మొచ్చినగా చేసేసుకున్నాను. బాగానే ఉన్నాడు, బాగా చూసుకుంటా అన్నాడు అని. బాగా చూసుకోవట్లేదా? ఉంటే చూసుకుంటాడు, లేకుండా ఏం చూసుకుంటాడు. సో ఇప్పటి నుంచి మీరు బిజీ అయిపోతారు కదా. నాకు అది ఇష్టం. అంటే ఏం లేదు, మనది షూటింగ్స్ అవుట్డోర్ పడుతుంటుంది అండ్
అవుట్డోర్ లో కొరియోగ్రాఫర్స్ తెలిసి కష్టం. అవును. వైజాగ్ పడుతుంది డార్లింగ్. వైజాగ్ ఈ మొన్న రీసెంట్ గా వర్షాకాలమే వెళ్ళాను. ఎక్స్ట్రీమ్ ఎండ, అక్కడ లోకల్ జనాలే, లోకల్ మనకు వచ్చే టెక్నీషియన్సే సార్ ఇలాంటి దారుణమైన ఎండ మనము ఎండాకాలంలో కూడా చూడలే వైజాగ్ లో ఫస్ట్ టైం అన్నారు. డ్రైన్ అయిపోయాం పొద్దుంచి సాయంత్రం వరకు. అంటే రోడ్ల మీద షూటింగ్ చేసినప్పుడు చైర్లు అవి ఏమి ఉండవు. నిలబడుకొని ఇక్కడ ఒక షాట్ తీస్తున్నామా, మన డిఓపి గారు అడుగుతారు మాస్టర్ నెక్స్ట్ ఎక్కడ అని. ఈ షాట్ ఓకే చెప్పే లోపల ఆయన అడుగుతారు మాస్టర్ నెక్స్ట్ ఎక్కడ పెట్టుకుందాం, అక్కడ పెట్టుకుందామా, అక్కడ బాగుంది. అక్కడ నిలబడి మనం మన అసిస్టెంట్లతోటి ఆ షాట్ సెట్ చేసుకొని ఆ క్రౌడ్ అంతా జరపండి. అదేదో పాత సినిమాల్లో క్రౌడ్ అంతా ఉంటారు చూసావా, అలా లేకుండా దాన్ని రియలిస్టిక్ గా చేయడానికి మన టెక్నీషియన్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంతమంది పనిచేస్తూ ఆ ఎండకి డ్రైన్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది అంటే సడన్ గా వారం రోజుల తర్వాత వస్తాం ఇంటికి రాగానే ఏమనిపిస్తుంది అంటే అసలు ఎవరు ఏం మాట్లాడకుండా పడుకుందాం అనిపిస్తుంది. కానీ బ్యాచిలర్ లైఫ్ లో చేసినట్టు ఇక్కడ చేయలేము. సో దానివల్ల ఫేస్ చేస్తాం డెఫినెట్ గా ప్రాబ్లం అనేది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇప్పుడే వచ్చాడు, ప్రాబ్లం ఫేస్ చేస్తాను. ఇంటికి ఇప్పుడే వచ్చాడు ఈడు. వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే 1 వీక్ తర్వాత వచ్చావు, కొంచెం యాక్టివ్గా ఉండొచ్చు కదా, ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా. నేనేం అనట్లేగా నిన్ను, ఇంతవరకు రోజులు వదిలేసాగా, పడుకో బుజ్జి అని వదులుతున్నాగా. అసలు ఎక్కడికి తీసుకెళ్ళరా? నో ట్రిప్స్. పాస్పోర్ట్ ఒకటే స్టాంప్ అని పడ్డదా? పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయి, వీసా ఎక్స్పైర్ అయిపోయి, మళ్ళీ కూడా చేయించుకున్నాను. ఏమీ లేదు, మళ్ళీ ఏమైనా తీసుకెళ్తారేమో అని ఉంది. మళ్ళా జనాలంతా నన్ను తిట్టుకుంటారు. అసలు ఎందుకు ప్రేమించావు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నాకు అసలు తెలియని కూడా తెలియదు తను ఎవరో. ప్రణవి గారు చేసుకున్నాడు. యాక్చువల్గా అప్పుడు చాలా అందంగా ఉంటావు కదా నువ్వు, మంచి కర్లీ హెయిర్, అది ఇది. అసలు ఎక్కడో పెద్ద హీరోయిన్ చేసుకుంటావు అనుకున్నారు చాలా మంది ఆ టైంలో. నేను కూడా అనుకున్నాను చేసుకుంటే బాగుండేదండి. ఒక్కసారిగా ట్రెడిషనల్ గా ఉండి లంగా ఉని వేసుకొని స్పెట్స్ పెట్టుకొని అలా ఉండే ప్రణవిని చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ తనకైతే చాలా తిరిగి ఉంటది మైండ్ లో, ఏదో ఒకటి రన్ అయ్యే ఉంటుంది. మీకేంటి అసలుకి? బేసిక్ గా నేను బాగా లేజీ. ఆ లేజినెస్ లో ఏంటంటే ఆర్భాటం ఎక్కువ ఉండదు. అంటే నేను సాయంత్రం 6 తర్వాత కొరియోగ్రాఫర్ని బ్యాచ్ వేసుకొని పబ్కి వెళ్ళిపోదాము, డాన్స్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాము, లేదా ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాము, అలాంటి కాదు. బేసిక్ ఏంటంటే 6 తర్వాత ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా మన గూటికి మనం చేరిపోతే బాగుంటుంది అనుకునే రకం. పని లేకపోతే ఇంట్లో ఉండాలి, పని ఉంటే వెళ్ళిపోవాలి బయటికి. సో ఆర్భాటం లేని లైఫ్ కాబట్టి నాకు స్పెసిఫిక్ గా ప్రణవి లాంటి అమ్మాయి ఇష్టం, ప్రణవి ఇష్టం. అట్లా అదే నా కోపం వచ్చింది. వాళ్ళు ఏంటంటే వీళ్ళ అమ్మగారు, మా అత్తయ్య గారు ఎంత స్టైలిష్ కొరియోగ్రాఫర్ అనుకుంటే ఏమేమో మా అమ్మాయిని అనుకున్నాం, కానీ నువ్వు స్టైలిష్ కాదు కదా, షార్ట్ వేసుకొని 24 గంటలు అటు ఇటు తిరుగుతుంటావు. ఏమిటిది పొండి బయటికి ఎంతసేపు చూడాలి మీ మొహాలు అంటారు. అవునా? ఇంట్లోనా? ఇంట్లోనే అట్లా. ఓకే, ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారు అయితే? నేనే. మీరే? నా సైడ్ నుంచే. ఆల్ సైడ్ నుంచి ఎందుకు ఉంటది? ఎక్కడ చూసారు ఫస్ట్? మా టీవీ మ్యూజిక్ అవార్డ్స్ లో. ఓకే. నేను బ్యాక్ స్టేజ్ లో, అంటే వీళ్ళ మ్యూజిక్ అవార్డ్స్ మధ్యలో కమర్షియల్ గా పర్ఫార్మెన్సెస్ ఉంటాయి హీరోయిన్స్ తోటి, వాళ్ళతో. దానికి కొరియోగ్రఫీ ఇది ఇచ్చారనమాట. సో అప్పుడు నా బ్యాక్ స్టేజ్ లో నా డాన్సర్స్ తో పాటు నెక్స్ట్ ఎవరు వెళ్ళాలి అనే టైంలో వీళ్ళ గ్యాప్స్ లో వీళ్ళు పాడతారు కదా వెళ్ళి. ఓకే. ఆ పాడుతున్నప్పుడు దూరం నుంచి అలా చూశాను. అక్కడి నుంచి అలా ఈ అమ్మాయి కరెక్ట్ మాట్లాడాడు. నాకు గుర్తు కూడా మాట్లాడేది అప్పుడే ఫస్ట్ టైం వచ్చి మాట్లాడాడు. అంటే కంగారు పడుతున్నట్టు అనిపించింది. ఓకే. నెక్స్ట్ మీదేనా? ఏముంటది నెక్స్ట్ మీదేనా? పులిహోర కలపాలి. ఓకే, నెక్స్ట్ మీదేనా? ఇతను వచ్చి మాట్లాడుతున్నాడు. నాకు వీళ్ళ డాన్సర్స్ లో సాగర్ తెలుసు, సాగర్ ఉన్నాడు అక్కడ, మా అసిస్టెంట్. సాగర్ తెలుసు, సాగర్ తో మాట్లాడుతున్నా నేను. ఇతను మధ్యలోంచి వచ్చి దూరం మాట్లాడుతున్నాడు. ఎవరు సాగర్ ఇది? కోనే క్యూ బాత్ కర్ రహా హై మేరే సాత్? ముझे तो पता ही नहीं है ये क्यों कौन है सागर అని అడిగా. అంటే अरे आपको पता नहीं है? मुझे तो पता नहीं है ना, नको बताने के लिए बोला.
అంటే మనకు అంత బ్రోకెన్ హిందీ, అతనేమో హిందీ మాట్లాడతాడు. అరే రావద్దని చెప్పి ఏ దెబ్బ ఊరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఓకే. తర్వాత రఘు మాస్టర్ అని చెప్పారు. అప్పుడు మా అమ్మ చాలా పెద్ద ఫ్యాన్ కదా, ఓకే ఈయన అనమాట రఘు మాస్టర్ అంటే అని అనుకున్నా. ఆ తర్వాత కట్ చేస్తే వేరే స్టూడియో నుంచి నాకు కాల్ వచ్చింది, ఇలా ఒక అబ్బాయి ఉన్నాడు పెళ్లి చేసుకుంటా అంటున్నాడు మిమ్మల్ని. అంటే ఆ అబ్బాయికి ఆ ఒక్క అబ్బాయికి చెప్పండి నేను చేసుకోను అని చెప్పండి అని చెప్పాను. ఆ అబ్బాయి ఈ అబ్బాయి ఆ అబ్బాయే ఈ అబ్బాయి. ఎందుకు ప్రణవి గారిని మీ లైఫ్ లోకి రావాలని ఎందుకు కోరుకున్నారు? ఏ మోడలింగ్ అంటే డెస్టినీ అంటారు కదా. ఇప్పుడు మన కళ్ళ ముందు బాగా ఏడిపిస్తుందా? 10-15 మంది అమ్మాయిలు కనపడుతున్నారు, కరెక్టే. కానీ మనం ఎప్పుడైతే కనపడకుండా కూడా మనం ఇప్పుడు తను నేను బయటనే చూశాను, టీవీలో చూశాను, తర్వాత ఇంటికి వెళ్ళిపోతాను, వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలియదు, నంబర్లు తెలియవు, ఏం తెలియదు. అప్పుడు ఆ టైంలో మనకు స్టిల్ ఏదో అట్రాక్షన్ ఇంకా వెళ్తోంది, చూడాలి చూడాలి చూడాలి. అది ఏదో ఒకసారి కాదు, ఏదో అడ్మైరింగ్ కాదు, పోనీ అలా కాదు రోజు కనబడుతుంటే అడ్మైరింగ్ అనొచ్చు. అలా కాకుండా జరుగుతుంది అని అంటే అనలైజ్ చేసుకున్నా. ఎందుకంటే చాలా ఊహించుకుంటాం కదా. ఇప్పుడు నేను పాటలు చేసినప్పుడు కూడా ఊహతోటే కదా నడిచేది. ఆ డ్రీమ్ ముందు చూసుకున్న తర్వాత అలా అనలైజ్ చేసుకుంటూ మనం ఎందుకో వదలలేకపోతున్నాం ఏంటి అనే దాంట్లో ఏదో డెస్టినీ అవ్వచ్చు అనేది ఫిక్స్ అయ్యాను. ఓకే. అలా నేను ఫిక్స్ అయ్యాను. అంత 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 అట్రాక్ట్ చేసేది ఏంటండి ప్రణవి గారు రఘు గారిని మీరు అప్పటికి ఇప్పటికి? నాకు ఇంకా అర్థం కావట్లేదండి. ఏం చూసి చేసుకున్నావు రఘు, ఎందుకు చేసుకున్నావు రఘు? ఓకే. అంటే ఊరికే ఇలా ఫన్ గా మేము మాట్లాడుకుంటుంటాం కానీ మేబీ ఏమో ఒకటే బ్యాక్గ్రౌండ్స్ ఏమో, మరి ఒకటే సేమ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, లేకపోతే అలాంటి మెంటాలిటీస్ ఏమో. పెళ్లికి ముందర కూడా అంటే నేను చేసుకోనని చెప్పాను తనకి ఫస్ట్. అప్పుడు కూడా వి బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. వీఆర్ ఫ్రెండ్స్ ఫస్ట్, దెన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే. వి స్టిల్ ఆర్ లైక్ దట్. ఓకే. సో ఫైనల్ గా ఎప్పుడు ఓకే చెప్పేశారు? ఇంకా ఫైనల్ గా ఇంకొదలడు అని అని అనుకుని లండన్ నేను షోకి వెళ్ళినప్పుడు ఇంకా ఫైనల్ గా అడిగాడు అనమాట, ఏయ్ అట్లా కాదు కానీ ఒకసారి నేను మళ్ళీ లాస్ట్ ఫైనల్ గా అడుగుతున్నాను, నీకు వద్దంటే చెప్పు, ఫ్రెండ్షిప్ పాడు చేసుకోవాలని లేదు అంటే, వద్దని చెప్పాక వీళ్ళు ఏం ఫ్రెండ్షిప్ చేస్తారు అని చెప్పి ఇట్లా డిచ్ కొట్టి వెళ్ళిపోతారు వీళ్ళు అనుకుని, సరే మా అమ్మని అడగండి అని చెప్పి మా అమ్మకు ఫోన్ చేసి, ఇట్లా ఒక అబ్బాయి ఫోన్ చేస్తాడు, రఘు మాస్టర్ ఫోన్ చేస్తాడు, నువ్వు వద్దని చెప్పు, నువ్వు వద్దని చెప్పు, చేయనని చెప్పు అని చెప్పా. అని వాళ్ళు అన్నారు, లేదు మంచి అబ్బాయి, మంచి ఫ్యామిలీ, చేసుకోవడానికి నీకేంటి, చేసుకో అని చెప్పారు. తర్వాత సరేలే, ఈజ్ మై ఫ్రెండ్ ఓన్లీ, నో లైఫ్ విల్ బి గుడ్ అని. సరే ఓకే. బట్ మీరు అనుకున్నారా లైఫ్ లోకి వస్తుంది డెఫినెట్ గా నా లైఫ్ లోకి అనుకున్నాను? ఓకే చెప్తుంది, ఓకే చెప్పకపోతే ఒకటి ఉంటుంది, ఓకే చెప్తే ఒకటి ఉంటుంది. ఏదో వాయిస్ మెసేజ్ రెడీ చేసుకొని ఉంచుకుంటాం కదా మనం. లేదు అంటే స్ట్రాంగ్ ఫీలింగ్. సెకండ్ టైం, ఫస్ట్ టైం అయితే నో అనేసింది, సెకండ్ టైం అదే తిట్టడం అంటే తిట్టడం కాదు. రఘు మాస్టర్ చెప్తే నో అంటా, నా చెప్పు తీసుకుని నేనే కొట్టుకోవాలి, ఏంటో అంతగా తెరనుకుంటున్నా. అవునా? రఘు మాస్టర్ ఇక్కడ, రఘు మాస్టర్ అన్నాడు. నువ్వు అనాలి ప్రణవి ఇక్కడ, ప్రణవి అనలేదు. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, వదిలేస్తాడు అమ్మయ్య అనుకున్నాను. అనుకున్న తర్వాత తిను ఒక దొంగట అని ఒక సినిమా, మంచు లక్ష్మి గారు కదా పాడాను నేను, కింద పైన వీళ్ళు షూటింగ్ చేస్తున్నారు, అదే పాట కింద నేను పాడుతున్నాను నేను. రఘు మాస్టర్ ఉన్నాడు అన్న వెంటనే, అమ్మో రఘు మాస్టర్ ఉన్నాడు అని గొప్ప పాడేసి పేమెంట్ దేమోదో నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయాను నేను ఇంటికి. నాకు తెలీదు రికార్డింగ్ జరుగుతుంది. వద్దు నాకేమక్కర్లేదు, పాట ఉంటే చాలా, తీసుకోలేదు. పవన్ తర్వాత ఇచ్చారు. ఓకే. బట్ చేసుకున్న తర్వాత అనిపించిందా, ఒకవేళ చేసుకోకపోతే ఇలాంటి ఒక మంచి భర్తని నేను మిస్ అయ్యేదాన్ని అని అనిపించింది ఎప్పుడైనా? ఏమో ఎప్పుడు అనిపించలేదు. అంటే ఇప్పుడు రాసి పెట్టుంటే
చచ్చినట్టు ఏమైనా చేసుకుంటామండి. ఓకే చేసేసుకున్నాం కదా ఇంకా అంతే. ఇంకా మళ్ళీ నేను ఆ ఫేజ్ లోకి వెనక్కి వెళ్ళాను అనమాట. ఓకే ఇంకా ఆలోచించలేదు. బట్ డార్లింగ్ చేసుకున్నాక మీకు అనిపించిందా నేను ఎప్పుడు ఇది నాది రాంగ్ చాయిస్? వన్స్ నాది ఎట్లా ఉంటదంటే వెళ్ళాము అని అంటే 100% మనమే అంతే. Okay. నో అదర్ అవిగేషన్స్. ఓకే సూపర్. శ్రీరామచంద్రుడు తిన షూటింగ్స్ కి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను సార్ నేను. ఎంత బాగుంటుందంటే అట్మాస్ఫియర్, బికాస్ దే వేర్ సో మెనీ క్లోత్స్, దే హ్యావ్ టు. ఇప్పుడు తప్పదు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇట్ ఈస్ దేర్ ప్రొఫెషన్, దే ఆర్ సో ప్రొఫెషనల్. ఎంత బాగుంటారు సార్ వాళ్ళు, ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు. ఒక అంటే చెడు చూపు ఉండదు, ఒక నెగటివ్ వైబ్రేషన్స్ ఉండవు ఆ షూటింగ్ లో. ఎంత పాజిటివ్ గా ఎంత బాగుంటుంది తెలుసా ఆ షూటింగ్. రఘు షూటింగ్ ఎంత మర్యాదగా ఉంటుంది, ఎంత రెస్పెక్ట్ఫుల్ గా ఉంటారు. Okay. ఇప్పుడు హీ మెయింటైన్స్ ఇట్ లైక్ దట్. నాకు ఉద్దేశం So, ఉంటే అంటే నేను నిజంగా- డాన్సర్ గా ఉన్నప్పుడు, అసిస్టెంట్ గా ఉన్నప్పుడు, మా మాస్టర్స్ కానీ ఎవరి దగ్గర వర్క్ చేసినప్పుడు చాలా ఫ్రీడమ్ గా వర్క్ చేసాం. Hmm. చాలా ఫ్రీడమ్ ఉండేది. ఫ్రీడమ్ ఉన్నప్పుడు మా కొరియోగ్రాఫర్, నేను ఎవరి దగ్గర అయితే వర్క్ చేశానో వాళ్ళు మునా ఏమైనా కావాలంటే చూసుకో, ఏమైనా చెయ్యి పర్లేదు అని ఆ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు మన క్రియేటివిటీ కూడా బయటపడేది. సో నేను ఇలా చేస్తాను అని చెప్పి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. ఓకే సో అదే ఇది. ఇంకోటి మనం పెద్ద ఏజ్ ఏం కాదు కదా. సో నేను ఇప్పుడు మాస్టర్ అయ్యాను అంటే ఇమ్మీడియట్ థింగ్ నా ఫ్రెండ్స్, నా జూనియర్సే నాకు అసిస్టెంట్స్ గా నా గ్రూప్ లో ఉంటారు. అంతే. అవును. సో వాళ్ళకి నాకు పెద్ద ఏజ్ గ్యాప్ ఏమి ఉండదు కాబట్టి ఐ ట్రీట్ దెమ్ యాజ్ లైక్ మనం ఒక క్రికెట్ మ్యాచ్కి వెళ్తే ఆడేసి ఎలా వస్తామో ఇంటికి అంటే అంతా అలా ఉంటుంది.